మనకి ఒకప్పుడు ప్రపంచం మొత్తంలో కూడా అత్యధిక రహదారులు ఉన్నటువంటి దేశం ఏదన్నా ఉందా అంటే ఫస్ట్ అమెరికా కనిపించేది, దాని తర్వాత చైనా కనిపించేది. మరి మన ఇండియా చూసుకుంటే ఎక్కడో 18th ప్లేస్లోనే ఎక్కడో కనిపించేది. అయితే మరి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా మరి ఆయన ఫస్ట్ ఈ రోడ్ల విషయం గురించే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందనమాట. అయితే దీంట్లో భాగంగా ప్రస్తుతం చూస్తే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ ఏమో అమెరికా ఉంది, దాని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మనం ఇండియా ఉంది. ఎందుకంటే మనకి హైవేలు ఎక్స్పాండ్ చేయడం కానీ, లేదు అంటే మనకి ఇంకా కొత్త కొత్త రోడ్లు తీసుకురావడం కానీ, సో ఈ విధంగా పల్లెటూరులో చూసుకున్నా సరే మొత్తం రోడ్ల పరంగా చూసుకుంటే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నామనే చెప్పాలి. అయితే మరి దీంతో పాటు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మెట్రో విషయానికి సంబంధించి కూడా మరి కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు అడిగిన వాళ్ళందరికీ కూడా మరి మెట్రోలు ఇచ్చేయటం. సో దీంట్లో చూసుకుంటే మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా అటువైపు విశాఖపట్నంలో, విజయవాడలో కూడా మరి మెట్రో విస్తరణ కానీ మెట్రో స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా మరి పీపీపీ మోడల్ అని చెప్పేసి మరి కొంచెం ఏమో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, కొంచెం ఏమో మనం కట్టుకోవాల్సి ఉండేది. అయితే మరి ఇంకో పక్క చూసుకుంటేనేమో హైదరాబాద్లో కూడా ఏదైతే ఇంకా విస్తరణ చేయాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం కోరుకుంటుందో, సో మరి దానికి సంబంధించి కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఓకే అంటాం. సో ఈ విధంగా చూస్తూ ఉంటే మరి మనకల్లే డెవలప్మెంట్ మరి మెట్రో పరంగా కూడా మరి మంచి డెవలప్మెంటే కనిపిస్తూ ఉంది. అయితే మరి ఇదే కనుక ఇంకా కొనసాగితే ఖచ్చితంగా మరి మనం త్వరలోనే అమెరికాను కూడా దాటేసే ఛాన్సే కనిపిస్తూ ఉందన్నమాట.